హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ లాందర్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక ఏరియాలో కొంతమంది నాటుసారా కాస్తూ ఉంటారు. పోలీస్ ఇన్స్పెక్టర్ అరవింద్ కొంతమంది పోలీసులను తీసుకొని అక్కడ వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాడు. ఆ నాటుసారే కాసే వాళ్ళ బాస్ కూడా అక్కడికి వచ్చి మేము మామూలు ఇస్తున్నా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అరవింద్ ని అడుగుతాడు. విషయం ఏమిటంటే ఆ ఏరియా ఎస్ఐ ఇంకా కొంతమంది కానిస్టేబుల్స్ వాళ్ళని అరెస్ట్ చేయకుండా మామూలు తీసుకో ఉంటారు. అయినా కూడా అరవింద్ అవేమీ పట్టించుకోకుండా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లాకప్ లో వేస్తాడు. కట్ చేస్తే అరవింద్ ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటాడు. అక్కడే ఉన్న కానిస్టేబుల్, సార్ మీకు గవర్నమెంట్ క్వార్టర్స్ ఇచ్చినా మీరు ఊరి చివర ఎందుకు ఇల్లు తీసుకున్నారు అని అడుగుతాడు. దానికి అరవింద్ తన భార్య జానుకి హెల్త్ బాగాలేదని, తను పెద్ద సౌండ్స్ వింటే కళ్ళు తిరిగి పడిపోతుందని అందుకే ఊరి చివర ఇల్లు తీసుకున్నానని చెప్తాడు. అరవింద్ ఇంటికి వెళ్ళగానే జాను, ఇక్కడ నేను ఒక్కటే ఉండాలంటే కష్టంగా ఉందని చెప్పగా, నువ్వే కదా ఇండివిజువల్ గా ఉండాలి అన్నావు, అందుకే ఊరి చివర రెంట్కి తీసుకున్నానని చెప్తాడు. కట్ చేస్తే నకుల్ ఇంకా మంజు అనే ఒక పెళ్లైన జంటను చూపిస్తారు. నకుల్ సాఫ్ట్వేర్ ఉద్యోగి అవ్వడంతో అతనికి ప్రతిరోజు నైట్ షిఫ్ట్ మాత్రమే ఉంటుంది. డైలీ అతను నైట్ ఆఫీస్ కు వెళ్లి మార్నింగ్ వచ్చి ఇంట్లో నిద్రపోతూ ఉంటాడు. కానీ మంజు ప్రెగ్నెంట్ అయి కూడా ఉంటుంది. ఇంకా తనకి బయటికి వెళ్లి తిరగాలని ఆశగా ఉంటుంది. కానీ నకుల్ నైట్ డ్యూటీ చేయడం వల్ల మార్నింగ్ అంతా నిద్రపోతూ ఉంటాడు. అలా నకుల్ ఆ రోజు రాత్రి ఆఫీస్ కి వెళ్తూ ఉండగా తన ఇంటి బయట ఒక ముసలాయన బాగా ఆకలితో ఉంటాడు. అతనికి కొంత అన్నం పెట్టమని నకుల్ తన భార్య మంజుకు చెప్పి వెళ్తూ ఉండగా వర్షం పడుతూ ఉండడంతో మంజు నకుల్ కి రెయిన్ కోట్ కూడా ఇస్తుంది. ఆ రెయిన్ కోట్ వేసుకుని నకుల్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే అదే రోజు ఆ టైం కి ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి కనిపించిన వాళ్ళంతా కొడుతూ గాయపరుస్తున్నాడని, ఇంకా ఒక లేడీ పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి నా తమ్ముడు సభ్య దగ్గర వస్తున్నప్పుడు ఒక గుర్తు తెలియని వ్యక్తి తల మీద రాట్తో కొట్టాడని పోలీస్ కి కంప్లైంట్ చేస్తుంది. దాంతో ఒక కానిస్టేబుల్ ఆ ఇన్సిడెంట్ జరిగిన సభ్య దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ ఒక గుర్తు తెలియని వ్యక్తి రెయిన్ కోట్ వేసుకొని చాలా భయంకరంగా ఒక రాడ్డు పట్టుకుని కనిపించడంతో పోలీస్ భయపడి తిరిగి స్టేషన్ కు వచ్చేస్తాడు. స్టేషన్ లో ఉన్న మిగతా వాళ్ళందరికీ ఆ కానిస్టేబుల్ ఒక వ్యక్తి సభ్య దగ్గర భయంకరంగా అందరినీ గాయపరుస్తున్నాడని మనము అరవింద్ సార్ కూడా చెప్పి అందరం అక్కడికి వెళ్దామని చెప్పగా, అందులోని ఒక పోలీస్ అరవింద్ సార్ పర్సనల్ పని మీద ఇంటికి వెళ్ళాడని, ఈ విషయం మనమే డీల్ చేద్దామని చెప్పి వీళ్ళందరూ ఆ సభ్య దగ్గరికి వెళ్తారు. అక్కడ వచ్చే పోయే బైక్ వాళ్ళందరినీ ఆపి చెక్ చేస్తూ ఉండగా అటువైపుగా ఒక రెయిన్ కోట్ వేసుకొని చేతిలో ఒక రాడ్ పెట్టుకుని ఒక మనిషి వెళ్తూ ఉండడం ఆ పోలీసులు చూస్తారు. ఆ రెయిన్ కోట్ వేసుకున్న మనిషిని ఆపడానికి ట్రై చేయగా అతను ఒక్కసారిగా ఈ పోలీసులందరి మీద దాడి చేస్తాడు. దొరికినవని దొరికినట్టు తన చేతిలో ఉన్న ఆ రాడ్ తో బీభత్సంగా కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క నకుల్ ఆఫీస్ కి వెళ్ళిపోవడంతో తన భర్త చెప్పిన విధంగా తన ఇంటి ఎదురుగా ఉన్న బిచ్చగాడికి భోజనం పెట్టి ఇంట్లోకెళ్ళగా అక్కడ ఒక షెల్ఫ్ లో కొన్ని హాస్పిటల్ రిపోర్ట్స్ అయితే కనిపిస్తాయి. ఆ రిపోర్ట్స్ ఏదో తేడాగా ఉండటంతో ఆ హాస్పిటల్ కాల్ చేసి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని, డాక్టర్ ఇంకా హాఫ్ అన్ అవరే ఉంటాడు అని తెలిసి చాలా హడావిడిగా హాస్పిటల్ కి వెళ్ళడానికి బయటకు వస్తుంది. అదే టైం కి నకుల్ ఏదో మర్చిపోవడంతో మళ్ళీ తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు. మంజు హాస్పిటల్ కి వెళ్ళడానికి ఆటో ఎక్కడం నకుల్ దూరం నుంచి చూసి ఈ టైంలో మంజు ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి మంజు వెళ్తున్న ఆటోని ఫాలో అవుతూ వెళ్తాడు. మంజు హాస్పిటల్లోకి వెళ్లి డాక్టర్ తో మాట్లాడగా డాక్టర్ మంజుకి ఏదో చెప్తాడు. దాంతో మంజు ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. లోపలికి రాగానే అక్కడున్న ఒక పాప బొమ్మని చాలా కోపంతో ఏడుస్తూ దూరంగా విసిరేస్తుంది. నకుల్ ఇంటి దగ్గరకు వచ్చి బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్తుండగా బైక్ స్టాండ్ సరిగా ఎగపోవడంతో ఆ బైక్ నకుల్ కాలు మీద పడడంతో నకుల్ కుంటుకుంటూ లోపలికి వెళ్తాడు. కట్ చేస్తే అరవింద్ కి ఎవరో ఒక అతను ఫోన్ చేసి తన ఫ్రెండ్ ని ఎవరో ఒక రాడ్తో గుర్తు తెలియని వ్యక్తి తల మీద కొట్టాడని కంప్లైంట్ చేయగా అరవింద్ తన పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి ఆ ఇన్సిడెంట్ జరిగిన స్థలానికి రమ్మని కాల్ చేసి ఆ ప్లేస్ కి వెళ్తాడు. ఆ ప్లేస్ లో తనకి ఫోన్ చేసిన అతన్ని కలిసి అక్కడున్న ఫుటేజ్ లో చెక్ చేసి చూడగా ఒక గుర్తు తెలియని వ్యక్తి రెయిన్ కోట్ వేసుకొని తన మెడలో ఒక ఐడి కార్డ్ వేసుకొని చేతిలో రాడ్ పట్టుకొని ఉంటాడు. ఆ ఐడి కార్డ్ ని దగ్గరగా జూమ్ చేసి ఫోటో తీసి దాంట్లో ఉన్న ఫోటో ప్రకారం ఆధార్ తో మ్యాచ్ చేసి చూడగా ఆ ఫోటో ఒక ఆధార్ కార్డ్ తో మ్యాచ్ అవడంతో ఆధార్ కార్డ్ అడ్రస్ పట్టు కొట్టాయి అనే ప్లేస్ లో ఉంటుంది. దాంతో అరవింద్ ఆ పట్టు కొట్టాయి ఊర్లోని ఇన్స్పెక్టర్ కి కాల్ చేసి ఆ అడ్రస్ కు వెళ్లి ఎంక్వైరీ చేయమని ఆర్డర్ చేస్తాడు. అప్పుడు ఆ పట్టు కొట్టే టౌన్ లోని పోలీస్ ఆ అడ్రస్ కి వెళ్లి చూడగా అక్కడున్న ఒక అతనికి ఆ ఆధార్ కార్డ్ లో ఉన్న ఫోటో ఇంకా ఆ సీసీటీవీ ఫోటోస్ లో ఉన్న వ్యక్తిని చూపిస్తాడు. అక్కడున్న వ్యక్తి ఆ ఫోటోలో ఉన్న అతన్ని గుర్తుపట్టి ఇతను ఎవరో కాదు, ఇతను మా ఇంటి ఓనర్ కొడుకేనని, ఇతను నెల రోజుల క్రితం ఇక్కడ ఇల్లు ఖాళీ చేసి ఎటో వెళ్ళాడని, ఈ ఊర్లో అతనికి ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడని, మీరు అతన్ని కలిస్తే మీకు అతని గురించి మరిన్ని వివరాలు తెలియవచ్చని పోలీసులకి చెప్తాడు. ఇంకా అరవింద్ ఆ రెయిన్ కోట్ వేసుకున్న మనిషి మెడలో ఉన్న ఐడి కార్డ్ ఒక కంపెనీదని, ఆ కంపెనీకి వెళ్లి ఆ ఎంప్లాయీ నెంబర్ అరెస్ట్ చేసి ఆ పర్సన్ ఎవరో కనుక్కోమని చెప్తాడు. కట్
కట్ చేస్తే అరవింద్ కి ఒక ఏరియాలో గొడవ జరుగుతుందని కాల్ వస్తుంది. తీరా అక్కడికి వెళ్ళి చూడగా కొంతమంది ఆటో డ్రైవర్స్ అక్కడ కొంతమంది ట్రాన్స్జెండర్స్ తో గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళు బీభత్సంగా కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడు అరవింద్ అక్కడికి వెళ్లి ఆ డ్రైవర్స్ ని లాఠీతో కొడుతూ ఉండగా, సార్ వాళ్ళు ఆడవాళ్ళు కాదని, వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అని, డబ్బుల కోసం మాతో గొడవ పడుతున్నారని చెప్పడంతో అరవింద్ ఆ ట్రాన్స్జెండర్స్ ని బాగా కొడతాడు. ఆ ట్రాన్స్జెండర్స్ లో ఒకరు అరవింద్ మీద బాగా కోపం తెచ్చుకొని అక్కడున్న ఒక రాయితో బలంగా తన వీపు మీద కొడుతుంది. దాంతో అరవింద్ భుజానికి విపరీతంగా గాయమవుతుంది. అరవింద్ హాస్పిటల్ కి వెళ్లి తన భుజానికైన గాయానికి చికిత్స చేయించుకొని వెళ్తూ ఉంటాడు. సడన్ గా తన స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ కంగారుగా ఫోన్ చేస్తాడు. ఏమైంది అని అడగ్గా, మీరు నాటుసారా కాస్తున్నందుకు కొంతమందిని అరెస్ట్ చేశారు కదా, వాళ్ళు మా మీద దాడి చేసి స్టేషన్ నుంచి తప్పించుకున్నారని చెప్తాడు. దాంతో అరవింద్ అలర్ట్ అయ్యి ఎంక్వైరీ చేయగా ఆ తప్పించుకున్న వాళ్ళందరూ కార్ లో వేగంగా వెళ్తూ ఉంటారు. వాళ్ళని అరవింద్ కార్ లో చేస్ చేస్తూ ఉంటాడు. ఆ గ్యాంగ్ కార్ లో వేగంగా వెళ్లేటప్పుడు రెయిన్ కోట్ వేసుకున్న ఒక అతన్ని కార్ తో గుద్దేసి వెళ్ళిపోతారు. ఆ రెయిన్ కోట్ వేసుకున్న వ్యక్తి ఇదివరకు దాడి చేసిన వ్యక్తి అని అరవింద్ అనుమానిస్తాడు. కానీ ఆ వ్యక్తి అక్కడ రోడ్లు శుభ్రం చేసే వ్యక్తి అని తెలుస్తుంది. వర్షం రావడంతో రెయిన్ కోట్ వేసుకున్నాడని తెలుస్తుంది. కట్ చేస్తే అరవింద్ కి ఒక ఫోన్ వస్తుంది. ఐడి కార్డ్ మీద ఆ కంపెనీ నేమ్ ఇంకా ఎంప్లాయీ నెంబర్ తో వివరాలు కనుక్కోమంటాడు కదా. సో పోలీసులు అవి కనుక్కొని ఆ వ్యక్తి పేరు ఇంకా అడ్రస్ అరవింద్ కి చెప్తారు. అరవింద్ ఆ అడ్రస్ ప్రకారం ఆ ప్లేస్ కి వెళ్లి చూడగా అక్కడ ఒక బిచ్చగాడు కూర్చొని ఉంటాడు. ఆ ఇల్లు ఎవరిదో కాదు, నకుల్ ఇంకా మంజు ఉండే ఇల్లే. ఆ బిచ్చగాడిని అడగ్గా మొదట అమ్మగారు ఆటోలో వెళ్లారని, ఆటో వెనకే అయ్యగారు వెంబడించి వెళ్లారని, కాసేపు తర్వాత అమ్మగారు లోపలికి వెళ్లిపోగా అయ్యగారు బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్తుండగా బైక్ కాలు మీద పడడంతో కుంటుకుంటూ లోపలికి వెళ్లాడని, కాసేపు తర్వాత అయ్యగారు రెయిన్ కోట్ వేసుకొని తన చేతిలో ఒక రాడ్ పట్టుకొని ఇటువైపుగా వెళ్లాడని, అది నేను చూశానని పోలీస్ కి చెప్తాడు. అదే టైం కి అరవింద్ కి ఒక పోలీస్ కాల్ చేస్తాడు. ఆధార్ అడ్రస్ ప్రకారం ఎంక్వైరీ చేయగా అక్కడున్న ఇల్లు కూడా నకుల్దే అని తెలుస్తుంది. కానీ ఇందులో ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది. యాక్చువల్ గా నకుల్ మంచివాడని, తన భార్య మంజునే మంచిది కాదని ఆ పోలీస్ ఆఫీసర్ అరవింద్ కి చెప్తాడు. కట్ చేస్తే అప్పుడే ఒక అమ్మాయి టాక్సీ దిగి నడుచుకుంటూ వెళ్తుండగా బైక్ లో ఇద్దరు ఆకతాయిలు వచ్చి తన దగ్గర ఉన్న బ్యాగ్ దొంగతనం చేసి వెళ్తూ ఉండగా ఎదురుగా రెయిన్ కోట్ వేసుకొని చేతిలో రాడ్ పట్టుకొని ఒక వ్యక్తి వస్తూ వాళ్ళిద్దరిని బాగా కొట్టి ఆ బ్యాగ్ ని తీసుకొని ఆ అమ్మాయికి ఇస్తాడు. ఇంతకీ ఈ వ్యక్తి ఎవరో కాదు, నకుల్ భార్య మంజునే. అంటే మంజునే ఇన్ని రోజులు గుర్తు తెలియని వాళ్ళందరినీ ఆ రాడ్ తీసుకొని కొడుతూ ఉంటుంది. పట్టుకొట్టాయి ఊర్లో అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లిన పోలీస్ ఆఫీసర్ కి ఆ అడ్రస్ లో ఉండే వ్యక్తి యొక్క ఫ్రెండ్ ని కలవగా అతని పేరు ముత్తు అని తెలుస్తుంది. ముత్తు నకుల్ కి మంచి ఫ్రెండ్. ముత్తు నకుల్ ఇంకా మంజు గురించి ఆ పోలీస్ ఆఫీసర్ కి జరిగిందంతా చెప్తాడు. దాంతో మనకి ఫ్లాష్ బ్యాక్ చూపించడం స్టార్ట్ అవుతుంది. మంజు చిన్నప్పటి నుంచి ఓ సైకోలా బిహేవ్ చేసేదని, తన చిన్నతనంలో తనకన్నా తన తమ్ముడిని బాగా చూసుకుంటూ ఉండేవాళ్ళని చెప్పి తన తమ్ముడు నిద్రపోతున్నప్పుడు ముఖం మీద దిండు వేసి ఘోరంగా చంపేసిందని, ఇంకా తనకు తెలియకుండా తన డ్రెస్ వాళ్ళ అమ్మ పక్కింటి అమ్మాయికి ఇవ్వబోయిందని చెప్పి తెలుసుకొని ఆ డ్రెస్ ని ఐరన్ బాక్స్ తో కాల్ చేస్తుంది. ఇలాంటి సైకో ఆలోచనలు మంజుకి చిన్నప్పటి నుంచి ఉంటాయి. మంజు పెద్దదై నకుల్తో ప్రేమలో పడుతుంది. దాని కారణంగా పెళ్లి కాకుండానే మంజు గర్భవతి అవుతుంది. ఆ విషయం తెలిసి మంజు వాళ్ళ పేరెంట్స్ మంజుని బాగా కొట్టి అబార్షన్ చేయించడానికి ట్రై చేస్తారు. కానీ డాక్టర్ ఆ బేబీని తీస్తే మంజుకి ఇంకా తన కడుపులో ఉన్న బిడ్డకి చాలా ప్రమాదం అని చెప్పగా తనకి అబార్షన్ చేయకపోతే తమ పరువు పోతుందని మంజు వాళ్ళ ఫాదర్ డాక్టర్ ని ప్రాధాయపడతాడు. దాంతో డాక్టర్ వేరే ఆప్షన్ లేక మంజుకి అబార్షన్ చేసేస్తుంది. తన బిడ్డని వాళ్ళకు నచ్చినట్లే చంపేశారని మంజు వాళ్ళ తల్లిదండ్రుల పైన చాలా కోపంగా ఉంటుంది. వదిలే మన మంజు పెద్ద సైకో. ఇదంతా ముత్తు నకుల్కి ఫోన్ చేసి చెప్తాడు. నీ భార్యకి అబార్షన్ చేయబోతున్నారని చెప్పగా తను చాలా దూరంగా ఉన్నాడని, వెంటనే బయలుదేరుతున్నానని, వచ్చేలేపు రేపు మార్నింగ్ అవుతుందని, నువ్వు అవసరమైతే మంజు దగ్గర ఉండమని చెప్పి నకుల్ ముత్తుకు చెప్తాడు. కానీ నకుల్ రాగానే ముత్తు తనని హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. నిన్ను కానీ మంజు వాళ్ళ ఫాదర్ చూస్తే చంపేస్తాడని, నువ్వు అక్కడికి వెళ్ళకపోవడమే మంచిదని చెప్పి ముత్తు నకుల్ని ఆపుతాడు. ఫైనల్ గా మంజుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి వాళ్ళ పేరెంట్స్ అక్కడ నుంచి తీసుకుని వెళ్తుండగా మంజు రానని చెప్పి మొండికేస్తుంది. తనని బలవంతంగా తీసుకుని వెళ్తూ ఉండగా అప్పటికే మంజు తన పేరెంట్స్ మీద కోపంగా ఉండటంతో వాళ్ళిద్దరిని అక్కడ వస్తున్న ఒక లారీ ముందుకి తోసేస్తుంది. దాంతో వాళ్ళు అక్కడికక్కడే స్పాట్ లో చనిపోతారు. వెంటనే నకుల్ కూడా అక్కడికి వచ్చి ఇదంతా చూసి షాక్ అవుతాడు. మంజుని ఎంత కంట్రోల్ చేద్దాం చూసినా మంజు నకుల్ని కూడా కొడుతుంది. దీంతో పోలీసులు అక్కడికి వచ్చి మంజుని అతి కష్టం మీద అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. తను మెంటల్లీ
సరిగా లేదని, తనకి స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్ ఉందని చెప్పి తనని రిలీజ్ చేస్తారు. తన ట్రీట్మెంట్ కి నకుల్ వాళ్ళ అమ్మ దగ్గర డబ్బు తీసుకొని మరి 2 సంవత్సరాలు కష్టపడి తనకి నయమయ్యేలా చూస్తాడు. తర్వాత తనని పెళ్లి చేసుకొని కోయంబత్తూరుకి వెళ్లి అక్కడ సెటిల్ అయ్యారని చెప్పి నకుల్ ఫ్రెండ్ ముత్తు అక్కడున్న పోలీస్ కి చెప్పి ఉంటాడు. ఇదంతా మనకి ఇప్పటి వరకు ఫ్లాష్ బ్యాక్ గా చూపిస్తారు. కట్ చేస్తే స్టోరీ ప్రెసెంట్ కి వస్తుంది. నకుల్ ఇంటి బయట ఉన్న అరవింద్ ఇంటి లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో ఎవరు ఉండరు. టెర్రస్ పైన నకుల్ చనిపోయి పడిపి ఉంటాడు. విషయం ఏమిటంటే హాస్పిటల్ నుంచి మంజు రాగానే తన వెనకాలే నకుల్ ఫాలో అవుతూ ఇంటికి వస్తాడు. ఇంట్లో ఎక్కడ చూసినా మంజు కనపడకపోవడంతో టెర్రస్ పైకి వెళ్లి చూడగా వర్షంలో మంజు ఏడుస్తూ ఉంటుంది. వర్షంలో తడవద్దు అని నకుల్ లోపలికి తీసుకెళ్లాలని చూడగా నా బిడ్డని అందరూ కలిసి చంపేస్తారు అని చెప్పి అక్కడున్న రాడ్తో నకుల్ తల మీద కొట్టి చంపేస్తుంది. నిజానికి వర్షం పడుతూ ఉండటంతో తనే రెయిన్ కోట్ వేసుకొని ఒక రాడ్డు తీసుకొని ఇంటి బయటకు వచ్చి అక్కడి నుంచి వెళ్తుంది. అక్కడున్న బిచ్చగాడు అది నకుల్ అనుకొని భ్రమపడి పోలీసులకు కూడా నకుల్ అనే చెప్తాడు. అరవింద్ ఇంట్లో ఉన్న ఆ హాస్పిటల్ రిపోర్ట్స్ చూసి హాస్పిటల్ లో డాక్టర్ ని కలవడానికి వెళ్తాడు. అదే సమయానికి అరవింద్ అక్కడున్న హిజ్రాల్ ని కొట్టేటప్పుడు రాయి తీసుకొని అరవింద్ ని కొట్టడంతో ఆ వీడియో న్యూస్ ఛానల్లో జాను చూస్తుంది. తన భర్తకి గాయమైందని చెప్పి అరవింద్ కి ఫోన్ చేయగా అరవింద్ కి లైన్ కలవదు. తాను చాలా కంగారు పడుతూ అరవింద్ కి ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశానికి అంబులెన్స్ ని రమ్మని చెప్పి జాను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. మరోపక్క అరవింద్ మంజు వెళ్లిన హాస్పిటల్ కి వెళ్లి అక్కడ ఉన్న డాక్టర్ ని కలిసి మంజు గురించి అడుగుతాడు. అప్పుడు డాక్టర్ మంజు కడుపులో ఉన్న బేబీకి బ్లడ్ క్లాట్స్ ఉండటంతో తల్లి బిడ్డకి ప్రమాదం అని నకుల్ కి ఆల్రెడీ చెప్పానని, కానీ నకుల్ ఎక్కడ మంజు బాధపడుతుందా అని చెప్పి మంజుకి చెప్పకుండా 3 నెలల నుంచి తనని జాగ్రత్తగా చూసుకుంటున్నాడని అరవింద్ కి చెప్తాడు. దాంతో అరవింద్ హాస్పిటల్ కి బయటకు వచ్చి తన భార్య జానుకి కాల్ చేస్తాడు. ఎంత కాల్ చేసినా కాల్ అయితే కలవదు. దాంతో అరవింద్ ఒకసారి తన ఇంటికి వెళ్లి చూద్దామని తన ఇంటి దగ్గరికి బయలుదేరుతాడు. మరోపక్క అరవింద్ భార్య జాను తన భర్తకి గాయమైన స్పాట్ దగ్గరికి కొంచెం లేట్ గా వెళ్తుంది. అప్పటికే అంబులెన్స్ అక్కడికి వచ్చి అక్కడ ఎవరూ లేకపోవడంతో వెళ్ళిపోతూ ఉండడం జాను చూస్తుంది. ఆ అంబులెన్స్ వెనకాలే పరిగెత్తుకుంటూ జాను ఆగండి అని పరిగిస్తూ ఉంటుంది. అలా పరిగెత్తి జాను ఒక దగ్గర కళ్ళు తిరిగి పడిపోతుంది. కరెక్ట్ గా అదే టైం కి ఒక 3 వ్యక్తులు కార్లో అటువైపు వెళ్తూ ఉంటారు. ఆ 3 పడిపోయిన జాను దగ్గరికి వెళ్తూ ఉండగా కరెక్ట్ గా అదే టైం కి రెయిన్ కోట్ వేసుకుని చేతిలో రాడ్ పెట్టుకున్న మంజు అక్కడికి వచ్చి ఆ 3 ఆ రాడ్ తో కొట్టి ఘోరంగా చంపేస్తుంది. మంజు వాళ్ళని చంపిన తర్వాత కళ్ళు తిరిగి పడిపి ఉన్న జానుని చూసి తనని కాపాడుదామని హాస్పిటల్ కి తీసుకెళ్ళడానికి ఆ కారులో జానుని తీసుకొని మంజు చాలా వేగంగా వెళ్తూ ఉంటుంది. మరోపక్క అరవింద్ తన ఇంటికి వెళ్లి జాను కోసం చూడగా జాను అక్కడ ఉండదు. తన ఇంటి పక్కన వాళ్ళని అరవింద్ అడగ్గా జాను మీ భుజానికి గాయమైందని చెప్పి ఆ ప్లేస్ కి అంబులెన్స్ ని రమ్మని చెప్పి అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిందని అరవింద్ కి చెప్తాడు. అరవింద్ వెంటనే ఆ ప్లేస్ కి వెళ్లి చూడగా అక్కడ ఎవరూ ఉండరు. ఇంతలో మంజు వెళ్తున్న కార్ ని ఒక ఇన్స్పెక్టర్ చూసి ఆ కార్ ని ఫాలో అవుతూ అరవింద్ కి అక్కడున్న రేడియోలో చెప్తాడు. అరవింద్ ఆ కార్ ని మిస్ అవ్వద్దని చెప్పి మీరు ఆ కార్ ని ఫాలో అవుతూ ఉండండి, నేను మీ వెనకే వస్తున్నానని చెప్పి అరవింద్ చాలా వేగంగా బయలుదేరతాడు. మంజు కార్ ని ఆ పోలీస్ ఆఫీసర్ ఫాలో అవుతూ ఉంటాడు. మంజు వెళ్తున్న కార్ వెనక సీట్ లో చూడగా జాను కూడా అక్కడ ఉండడం చూసి ఆ పోలీస్ ఆఫీసర్ అరవింద్ కి చెప్తాడు. కానీ సడన్ గా మంజు ప్రెగ్నెంట్ అవడంతో తన కడుపులో ఉన్న బిడ్డకి బ్లడ్ క్లాస్ ఉండటంతో బిడ్డ చనిపోయి మంజు కూడా స్పృహ తప్పి ఆ స్టీరింగ్ మీద పడిపోతుంది. కానీ తన కాలు మాత్రం ఎక్సిలేటర్ మీద ఉండడంతో కార్ చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. మన అరవింద్ కూడా కరెక్ట్ గా అదే సమయానికి ఆ కారు వెనుక చేస్తూ వస్తాడు. అరవింద్ బ్యాక్ సీట్ లో ఉన్న జానుని స్పృహలో నుంచి లేపి ఆ కార్ స్టీరింగ్ ని కంట్రోల్ చేయమంటాడు. తనకి డ్రైవింగ్ రాకపోయినా అరవింద్ తను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ కార్ ఆగిపోయేలా చేస్తాడు. దాంతో జానుని సురక్షితంగా కాపాడుకుంటాడు. అక్కడే స్పృహపై పడిపి ఉన్న మంజుని కూడా కాపాడుదామని అరవింద్ చూడగా కానీ అప్పటికే మంజు చనిపోయి ఉంటుంది. అక్కడితో ఈ మూవీ స్టోరీ అయితే అయిపోతుంది. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.